రెడ్డి గారు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్, మీరు అభ్యర్థిగా ఖరారయ్యారు, ప్రచార పర్వంలో కూడా దిగినట్టున్నారు. చర్చిద్దాం మనం ఏ పార్టీ బలం ఏంటి, బలహీనత ఏంటి. ముందు మీ బీజేపీ బలహీనత ఒకసారి చూద్దాం, చూశాక మీరు రియాక్ట్ అవ్వండి. జూబ్లీస్ విషయానికి వస్తే బీజేపీ బలాలు బలహీనతలు ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ బీజేపీ బలాల విషయానికి వస్తే ప్రధానంగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంటుంది. జూబ్లీస్ సికింద్రాబాద్ పార్లమెంట్లో అక్కడ ఆయన చేసిన అభివృద్ధిని ప్రధానంగా ప్రచారాస్త్రంగా బీజేపీ ముందుకు తీసుకుపోతుంది. ఇక కేంద్ర మంత్రి నియోజకవర్గం కాబట్టి సికింద్రాబాద్ పరిధిలో ఉంటుంది. జూబ్లీస్ అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి అక్కడ పార్టీ కూడా బలంగా ఉంది. బూత్ కమిటీల అధ్యక్షులు, కమిటీలు ప్రతి బూత్లో ప్రతి ఏరియాలో ఉన్నారు. అదే సమయంలో ఇక్కడ దాదాపు 130,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అవి చాలా కీలకం. అయితే ఇక్కడ బీజేపీకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిగిలిన హిందూ ఓట్లన్నీ కొంత పోలరైజ్ అయ్యే అవకాశం ఉందనేది బీజేపీ అంచనాగా ఉంది. అది కూడా ఒక బలంగా చెప్పుకోవచ్చు. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ బీజేపీ అభ్యర్థికి, బీజేపీ పార్టీకి బలం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ మూడు పార్టీల మద్దతు కూడా ఇక్కడ కార్యకర్తలు, నాయకుల మద్దతు ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర నుంచి వచ్చిన సెటిలర్ ఓట్లు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. సినీ పరిశ్రమ, పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు కాబట్టి ఆ పరిశ్రమ కూడా ఇక్కడ కొంత కృష్ణానగర ఏరియాలో ఎక్కువగానే ఉంది. కాబట్టి వాళ్ళ ఓట్లపై కూడా చాలా ఆశలు బీజేపీ పెట్టుకుంది. ఇవి బీజేపీకి వచ్చిన అడ్వాంటేజెస్గా మనం చూడాలి. ఇక బీజేపీ బలహీనతల విషయానికి వద్దాం. బీజేపీ బలహీనతల విషయానికి వస్తే ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దిగిపోతే బీజేపీ ఈ రోజే అభ్యర్థిని ప్రకటించింది. ఆయన రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. కొంచెం అభ్యర్థి ప్రకటనలో జాప్యం అనేది కొంత ఇబ్బందిగా ఉంది. ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎమ్మెల్యే సీటు గెలిచినా ఓడినా బీజేపీ వచ్చినా రాకపోయినా పెద్దగా ఇక్కడ ఒరిగేది ఏమీ లేదు. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ రోల్ ఏం లేదు అనే ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ముందుకు తీసుకుపోతున్నాయి. అది కూడా కొంచెం బీజేపీకి ఇబ్బందికర అంశమే. ఇక్కడ బీజేపీ పెద్దగా లేదు. అసలు బీజేపీ ఈ ఎన్నికకి బీజేపీకి ఉప ఎన్నికకి పెద్దగా సంబంధం లేదు. ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. ఆయన చనిపోతే వచ్చింది కాబట్టి ఇదేదో పోరాటం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోరాటంగా ఒక ప్రచారం బయట జనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అది కూడా కొంత బలహీనత అంశంగా మనం చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి ఆయన ప్రచార పర్వంలో కూడా దిగబోతున్నారు. మన దీపక్ రెడ్డి గారు గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి కొత్త ముఖం ఏం కాదు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. దీపక్ రెడ్డి గారు ఎలా అనిపిస్తుంది అంటే ఎన్నికల ప్రచారంలో ఆల్రెడీ దిగిపోయారు, అభ్యర్థిగా కూడా ఈరోజే ఖరారయ్యారు. మీరు ఎలా అనిపిస్తుంది వాతావరణం చూస్తే? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎలాంటి రిజల్ట్ మీకు కనిపిస్తుంది? ప్రధాన పోటీ ఏ పార్టీతో మీకు అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా లాస్ట్ టైం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు కూడా ఐడియాతోనే మీరు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యారు మీరు అనే టైప్లో మీరు కూడా మాట్లాడారు. అవును. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరికీ తెలుసు. సో మేము అంతకంటే 2 months నుంచే బేస్ లెవెల్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నాము. అయితే భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల్లాగా రోడ్ల మీదకి వచ్చేసి లేకపోతే నీ సీట్ ఇస్తే నేను చెయ్యా ఇట్లాంటి అన్ని చేస్తుట్లో కొంచెం ప్రెస్లలో వాళ్ళు ముందంజలో ఉన్నారు ఇలాంటి వాటిలలో. కానీ బేసికల్గా కింది లెవెల్లో పోయి ఇంటికి ఓటు అడుగుల్లో లేదంటే కమిటీస్ చెక్ చేసుకున్న అన్నిట్లలో ఆల్మోస్ట్ 1.5-2 months నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తుంది. కిషన్ రెడ్డి గారు ఎవ్రీ వీక్ ఇక్కడ వచ్చేసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేసిపోతున్నారు, మీ అందరు కూడా తెలుసు. అయితే పదే మీరు వెనుకందులు ఉన్నారు ప్రచారంలో అనేది నేను ఐ డోంట్ థింక్ ఇట్స్ బికాజ్ ఈరోజు అన్ని డివిజన్లలో భారీ ఎత్తున ఆఫీసెస్ ఓపెన్ చేసుకుని ఓన్లీ భారతీయ జనతా పార్టీ అన్ని డివిజన్లలో ఓపెన్ అయి ఉన్నాయి. అది కూడా నార్మల్ ఆఫీసెస్ కాదు, ఎప్పుడు చేసుకునే విధంగా చేసుకున్నాం. సో నేను చెప్పేది మళ్ళీ ప్రజల దగ్గరికి మేము ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పేసి మేము వాళ్ళ దగ్గర పోవడం కాదు. మేము ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అందరి దగ్గరికి పోవడం జరుగుతుంది. ప్రధానంగా గత 10 ఏళ్ళుగా చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ బీఆర్ఎస్ వెళ్తుంది. ఇప్పుడు 22 నెలల్లో చేసిన కొన్ని పనులు చెప్పుకుంటూ కాంగ్రెస్ వెళ్తుంది. స్థానిక అభ్యర్థి బీసీ నినాదం తీసుకున్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. మీరు కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధి అంటున్నారు, కిషన్ రెడ్డి ఏం చేయలేదు అనే విమర్శలు ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ చేస్తున్నాయి. ఏం చెప్తారు? నమస్తే. మీరు ఈరోజు జనాలలోకి పోతే మీకు అర్థమైపోతుంది. రోడ్ల మీద పోతే ఎక్కడన్నా రోడ్డు తడి లేకుంటే మీరు చూపించండి. మీరు ఏదో నేను అంటున్నాను కదండి, మీరు ఇదే కెమెరా తీసుకొని వచ్చేస్తే ఇక్కడికి పోయినా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో డ్రైనేజ్ ప్రాబ్లమే. ఎక్కడికి పోయినా కొన్ని ఏరియాలలో హై టెన్షన్ చెప్పిండ్రు వాళ్ళు తీసేపిస్తామని, ఎక్కడ లేదు.
అన్ని ప్లేస్లలో మీకు రెగ్యులరైజ్ చేయిస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఎక్కడ చేయించిండ్రు, మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేసిర్రు 10 ఏళ్ల నుంచి అనేది మీరు చూపియండి. ఎక్కడన్నా చూపిస్తే నేను ఒప్పుకుంటా. ఏదో ఒకటి ఈ ప్లేస్లలో ఇంత నీట్గా ఉన్నదని చెప్పేసి చూపించండి. ఇవన్నీ కూడా ఉత్తమాటలే. నేను చెప్పేటి జనాలు చూస్తారు. ఈ ఎలక్షన్లో మీరు కూడా మీ కెమెరాను తీసుకుపోయి ప్రజల దగ్గరికి పోయి అడగండి, ఎక్కడైనా డెవలప్మెంట్ చేసిర్రా. చాలా సమస్యలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి సమస్యలు. కానీ మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు అని నేను అడుగుతున్న పాయింట్ అది. ఎవరు ఏం చేశారంటే బీజేపీ ఏం చేశారు అనేది చెప్పుకోవాలి కదా. కాంగ్రెస్ ఏం చేసిందో వాళ్ళు చెప్పుకుంటారు, బీఆర్ఎస్ ఏం చేసిందో వాళ్ళు అదే చెప్తున్నా కదా. వాళ్ళు మేము చేసినది ప్రతి డివిజన్కి కొన్ని మన కన్వెన్షన్ సెంటర్ అంటే ఇన్ ద సెన్స్ కమ్యూనిటీ హాల్స్ కట్టించినాము. ఎక్కడైనా ప్రజలు ఎక్కడికైనా పోతే బోర్ లేదండి మాకు వాటర్ ప్రాబ్లం అని చెప్తే ఆయన ఎంపీ లాట్స్ నుంచి హయ్యెస్ట్ బోర్స్ ఈ ఏరియాలోనే వేయించినాము. ఎక్కడ రోడ్ ప్రాబ్లం ఉందంటే కనీసం ఆ టైం కన్నా మేము ఆఫీసర్ని పిలిపించి చేయించిన పనులు ఉన్నాయి అక్కడ కూడా. కానీ నేను ఇవి చేయించలేదు, వాళ్ళు చేయించలేదు కాబట్టి మేము చేయించగలుగుతాము. లేదా ఏదైనా సెంట్రల్ ఫండ్ నుంచి తీసుకొచ్చి చేయించగలుగుతా అంటే అది కూడా చేయిస్తాను, మేము రెడీగా ఉన్నాం. కానీ అన్నిటికంటే ముఖ్యం మేము పార్టీలు చేంజ్ కాము. రెండోది ఎక్కడన్నా డెవలప్మెంట్కి ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందంటే ఫస్ట్ వచ్చి నిలబడేది భారతీయ జనతా పార్టీ. ప్రజలందరూ గుర్తించారు కాబట్టి మాకు ఓట్ పర్సెంటేజ్ డే బై డే నార్మల్ ఇంక్రీజ్ కావట్లేదంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ అయికుంటూ వచ్చింది. నాకంటే ఓట్ పర్సెంటేజ్ ఉన్నది 5 times ఇంక్రీజ్ అయినా నా ఎలక్షన్స్కి. అదే కిషన్ రెడ్డి గారి ఎలక్షన్కి డబుల్ అయింది. నేను ఇప్పుడు అడుగుతున్నది ఇంకొక 2 సార్లు ఇంక్రీజ్ అయితే మేము గెలిచిపోతాం. 5 times అవసరం లేదు సార్ మాకు, ఇంకో 2 సార్లు ఇంక్రీజ్ అయితే సరిపోతుంది మాకు. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు ఎక్కువ కదా మీ దగ్గర, దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎందుకంటే 130,000 ఓట్ల దాకా ఉన్నాయి ముస్లిం మైనార్టీ ఓట్లు. అవి ఎలాగో మీకు రావు అనే ఒక చర్చ ఉంటుంది కాబట్టి ఆ ఓట్లలో కూడా ఏమైనా మీకు వచ్చే అవకాశం ఉందా? దానికి ఏమైనా ప్లాన్ ఉందా మీకు? అంటే మొత్తమే మేము మైనార్టీస్ని మేము ఎప్పుడు కూడా మా వాళ్ళు కాదు అని నేను ఎప్పుడు అనలేదండి. ఎక్కడైతే ప్యూర్ మైనార్టీస్ ఏరియాలలో కూడా 7, 8, 10, 15 ఓట్లు పడ్డాయి ఉన్నాయి అంటే వాళ్ళు మా దిక్కు కొంచెం చూస్తున్నారు, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. మోడీ గారు చేస్తున్నట్టు డెవలప్మెంట్స్, మోడీ గారు మన దేశాన్ని ఏ స్థాయిలో ఉంచుతున్నారనే దాని గురించి ఆలోచిస్తారు. అందుకే వాళ్ళు కూడా కమలం పువ్వు గుర్తుపై ఈసారి ఓట్లు వేస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మైనార్టీ సోదరులను నేను చెప్తున్నాను, మీరు మోసపోకండి. మజ్లిస్ వారు మీ ఓట్లను అమ్ముకుంటున్నారు. లాస్ట్ టైం రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్కి అమ్ముకున్నారు, ఈసారి కాంగ్రెస్కి అమ్ముకోబోతున్నారు. మీరు ఆలోచించి ఓటేయాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను.